హాయ్ అండి, నేను డాక్టర్ పృథ్వీ, ఎండి జనరల్ మెడిసిన్, ప్రాణహిత హాస్పిటల్ అండ్ కన్సల్టెంట్ ఫిజిషియన్. సో మనం డయాబెటీస్ గురించి అర్థం చేసుకునే ముందు మనం తీసుకునే ఆహారం అసలు ఎలా ప్రాసెస్ అవుతుంది, అది మన ఏ విధంగా ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేదనే గురించి తెలుసుకుందాం ముందు. సో మనం తీసుకున్న ఫుడ్ ఏదైనా సరే ఫస్ట్ మన స్టమక్ లోకి ఎంటర్ అయిన తర్వాత డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని గ్లూకోజ్ ఆర్ షుగర్ మాలిక్యూల్స్ అంటాం. సో మనం తీసుకున్న రైస్ అవ్వచ్చు, పుల్కా అవ్వచ్చు, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో అవి సింపుల్ మాలిక్యూల్స్ గ్లూకోజ్ షుగర్స్ గా బ్రేక్ అవుతుంది. సో అది బ్రేక్ అయిన తర్వాత గ్లూకోజ్ మాలిక్యూల్స్ మన ఇంటెస్టైన్ పొట్టలో నుంచి బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతుంది. బ్లడ్ లో కలిసిన తర్వాత ఎప్పుడైతే అది రక్తంలో కలిసిందో స్టెప్ 2 స్టార్ట్ అవుతుంది. అంటే ఏమైంది, మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ ఉంటుంది. ఎప్పుడైతే రక్తంలో షుగర్ పెరిగిందో అది ఇన్సులిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేసింది. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ పని ఏంటంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా మెయింటైన్ చేయడానికి. సో ఈ ప్రక్రియ జరగాలంటే కొన్ని స్టెప్స్ జరగాలి, కొన్ని మెకానిజమ్స్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫ్యాక్టరీలో ఒక మెషిన్ లాగా మన బాడీ కూడా, మనం ఒక రా మెటీరియల్ ఇస్తే ఫైనల్ గా ఒక అవుట్పుట్ ఎలాగైతే ఒక మెషిన్ కన్వర్ట్ చేసిద్దో, మన బాడీ కూడా మనం తీసుకున్న ఫుడ్ ను ఉపయోగించుకొని ఒక మెషిన్ లాగా పనిచేసి ఫైనల్ గా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. సో ఈ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యే ప్రక్రియలో కొన్ని లోపాలు జరగటం వల్ల మనకి ఈ షుగర్ అనే ప్రాబ్లం, డయాబెటీస్ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎలా వర్క్ అయ్యిద్ది అనేది మనకి ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను చెప్పిన మ్యాటర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఫుడ్ తీసుకున్నాము. సో ఫుడ్ తీసుకున్న తర్వాత స్టమక్ లోకి ఎంటర్ అయ్యి అది డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునేది. సో డైజెషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అవి కార్బోహైడ్రేట్స్ ఆర్ షుగర్స్. సో అవి కార్బోహైడ్రేట్ నుంచి మనకి షుగర్ మాలిక్యూల్స్ వచ్చినాయి. ఆ జీ అని అక్కడ ఉంది కదా, అంటే గ్లూకోజ్ మాలిక్యూల్స్ అవి. సో అది ఇప్పుడు రక్తంలో కలిసింది. సో రక్తంలో కలిసిన తర్వాత ఈ ఎల్లో కలర్ లో మనకి ఇప్పుడు కనిపిస్తుంది దాన్ని ప్యాంక్రియాస్ అంటాము. సో అది ఈ రక్తంలో మనకు గ్లూకోజ్ కలిసిన తర్వాత ఇన్సులిన్ అనే హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనకు అక్కడ బ్లూ కలర్ లో ప్రొడ్యూస్ అయినాయి కదా, అవి ఇన్సులిన్ అనే హార్మోన్. సో ఇప్పుడు ఈ హార్మోన్స్ ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారానే మన గ్లూకోజ్ అనే మాలిక్యూల్ ఎనర్జీగా మారుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి సెల్ మీద ఇన్సులిన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకి అక్కడ పర్పుల్ కలర్ లో కనిపిస్తున్న వాటిని అవి ఇన్సులిన్ రిసెప్టార్స్. సో ఆ ఇన్సులిన్ రిసెప్టార్ సింపుల్ గా చెప్పాలంటే మన బాడీ సెల్ ప్రతిదీ ఒక గదితో కంపేర్ చేసుకుంటే ఆ గదికి డోర్స్ ఎలాగైతే ఉంటాయో ఈ మన బాడీ సెల్ కి రిసెప్టార్స్ అలా ఉంటాయి. సో అవి ఎప్పుడు క్లోజ్డ్ స్టేట్ లో ఉంటాయి. ఇన్సులిన్ ఎప్పుడైతే వెళ్ళి వాటికి అటాచ్ అయ్యిద్దో, అంటే మనకి డోర్ కి తాళం పెడితేనే డోర్ ఓపెన్ అవుతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే ఎప్పుడైతే ఇన్సులిన్ వెళ్ళి దానికి అటాచ్ అవుతుందో అవి ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ అయ్యి రక్తంలో నుంచి గ్లూకోజ్ కణాల లోపలికి ఎంటర్ అవుతాయి అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనకి శక్తినిస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఏదైనా లోపం జరిగింది అనుకో, రక్తంలోను ఉన్న గ్లూకోజ్ అంటే షుగర్ మాలిక్యూల్స్ బాడీ సెల్స్ లోకి ఎంటర్ అవ్వట్లేదు. అప్పుడు ఏమైందంటే షుగర్ మాలిక్యూల్స్ రక్తనాళాల్లోనూ ఉండిపోతాయి. అంటే రక్తంలోనే కలిసిపోయే ఉంటది, కానీ మనకి ఎక్కడైతే ఉపయోగపడాలో అక్కడికి వెళ్ళి ఉపయోగపడదు. సో దాని వల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ గ్రాడ్యువల్ గా రక్తంలో పెరిగిపోతా ఉంటది స్టెప్ బై స్టెప్. సో ఇలా ఎందుకు జరిగింది, సో ఎందుకు మన గ్లూకోజ్ ఉపయోగించుకోలేదు, మన బాడీ ఏం జరుగుతుంది, ఏం మార్పులు జరుగుతాయి అనేది మనకు తెలుసుకుంటే దాన్ని ఎలా మనం కరెక్ట్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది.